వెల్కమ్ టు మీ భగిని. కాలీఫ్లవర్ చిట్టి ముక్కల పచ్చడికి ముందుగా ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్ తీసుకొని సాల్ట్ లేదా వెనిగర్ వేసిన వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకోండి. కాలీఫ్లవర్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవేమీ లేకుండా చూసుకొని తీసుకోండి. పచ్చడికి ఒక 1/4 కాలీఫ్లవర్ మాత్రమే వాడుతున్నాను, దాన్ని బట్టి కొలతలు కూడా చెప్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక కాటన్ క్లాత్ లేదా కిచెన్ టవల్ మీద పెట్టి తడి అంతా ఆరిపోయేలాగా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మీకు కావాలంటే నైఫ్తో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా విడతీసుకున్నా కూడా వచ్చేస్తాయి. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడికి ఇలా చిట్టి చిట్టి ముక్కలు అయితేనే ఉప్పు కారం సరిగా పడతాయి. పెద్ద ముక్కలైతే ఉప్పు కారం లోపల దాకా పట్టడానికి టైం పడుతుంది. అందుకని ఇలా చిట్టి చిట్టి ముక్కల్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. తడి మొత్తం ఆరిపోయేలాగా ఓ 10 నిమిషాలు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు ముక్కలకి 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం సరిపోతాయి. ఇంకొంచెం గుజ్జు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఉప్పు, ఇంకొక స్పూన్ కారము యాడ్ చేసుకోండి. ఉప్పు కారం ముక్కలకు బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని తాలింపుకి 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాదు కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. కట్ చేయడం వలన ఆకులు కాకుండా పచ్చళ్ళలో కలిసిపోతాయి. ఒక చిటికెడు ఇంగువ, ఓ చిటికెడు పసుపు కూడా వేసుకొని 1 సెకండ్ పాటు వేగనివ్వాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో ఈ తాలింపుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ సైజు నిమ్మకాయలు 2 పట్టాయి. మీకు నచ్చినంత పులుపుని మీరు యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. తాలింపు, ఉప్పు, కారం, నిమ్మరసం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోండి. ఇది 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో, చపాతీలో కూడా అప్పటికప్పుడు తినేసేయచ్చు. ఒక 2 అవర్స్ ఆగితే ఇంకా బాగుంటుంది. నేను వేసిన ఉప్పు కారం ఇలా అన్నంలో తినడానికి సరిగ్గా సరిపోతుంది. టేస్టీ కాలీఫ్లవర్ చిట్టి ముక్కల పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.